ఇప్పుడు టీఆర్ఎస్ అనేటటువంటి పేరు అందరికీ తెలుసు. టీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే టీఆర్ఎస్ అంటారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అనే పేరు వస్తుంది. చాలామంది మన ఊళ్ళే నువ్వు ఎవరు కోటేసినావు అంటే తెలంగాణ పార్టీ కోటేసినా అని అంటారు. టీఆర్ఎస్ పార్టీ అని అనరు, తెలంగాణ పార్టీకి వేసిన. నువ్వు ఎవరు కోటేసినావు అంటే తెలంగాణకి వేసిన అంటారు. కొంతమంది నువ్వు ఎవరు కోటే కాంగ్రెస్, కొంతమంది బీజేపీ అట్లా అంటారు. కానీ కేసీఆర్ పార్టీని సపరేట్ ఒక తెలంగాణ పార్టీ లెక్క చూస్తారు. అలాంటి కేసీఆర్ టీఆర్ఎస్ అనే పేరు తీసేసి ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టిండో చాలామంది జనం నారాజ్ అయిపోయారు. చాలామంది పబ్లిక్ ఫీల్ అయిపోయారు. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి, తెలంగాణను సాధించిన వ్యక్తి తెలంగాణ పేరే తీసేసిండు. అసలు ఎందుకు తీసేసిండు కేసీఆర్, కారణం ఏందనేది ఎవరికి అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ టీఆర్ఎస్ తీసుకొస్తేనే ఊపు వస్తుంది, టీఆర్ఎస్ తీసుకొచ్చి మళ్ళీ జనాలకు పోవాలనుకుంటున్నాడు. అంటే కేసీఆర్ ఒకటి అర్థమైపోయింది కేసీఆర్కి, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, మన తెలంగాణ పార్టీ మనకు ఉండాలి, మన తెలంగాణ పేరు మనకు ఉండాలి. కాబట్టి ఇక తెలంగాణలోని పూర్తి స్థాయి రాజకీయం చేసి ఆ తర్వాత చూద్దాం అనేది కేసీఆర్కి అర్థమైపోయింది. ఇంకోటి ఏం చెప్పనా, వాస్తవానికి ఈసారి కనుక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ ఖచ్చితంగా పైన రాజకీయాలు, కేంద్ర రాజకీయాలు కూడా పెట్టోడు. అంటే జాతీయ రాజకీయాలు కూడా కేసీఆర్ చేసేటోడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయింది కాబట్టి అయినా సరే కేసీఆర్ పక్క రాష్ట్రాలలో పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి జనం నీ రాష్ట్రంలోనే నువ్వు గెలవలే, మా రాష్ట్రంలో ఏం పోటీ చేస్తావు అని చెప్పి కేసీఆర్ని అంటారేమో అని చెప్పి కేసీఆర్ వాస్తవానికి పక్క రాష్ట్రాలలో పోటీ చేయలే. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా పక్క రాష్ట్రాలలో అక్కడిక్కడ అధ్యక్షులను పెట్టిండు, పోటీ చేయాలంటే చేయగలుగుతారు. కానీ ఇప్పుడున్నటువంటి పీక్ టైంలో, ఇప్పుడున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి టైంలో వేరే వేరే రాష్ట్రంలో ఎక్కడ కూడా పార్టీ ఖాతా తెరవద్దు అనేది కేసీఆర్కి అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుండి టీఆర్ఎస్లోకి మార్చబోతున్నట్టు. అంటే ఒక సంచలన నిర్ణయం కేసీఆర్ తీసుకోబోతున్నట్టు. ఇప్పుడు మళ్ళా టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటే కేటీఆర్ పాదయాత్ర చేసేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఒకవేళ కల్వకుంట్ల కవితక్క టీఆర్ఎస్ అనేటటువంటి పేరును కనుక పెట్టకపోతే, టీఆర్ఎస్ అనే పార్టీ పేరు కనుక ఖాళీ ఉంటే బీఆర్ఎస్ తీసేసి టీఆర్ఎస్ పెడతారట. అంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితితోటి కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెడతాడు. మళ్ళీ మనకు ఆ హోర్డింగ్స్, మళ్ళీ మనకు పేపర్ల యాడ్స్, లేకపోతే ఫ్లెక్సీలు మొత్తం కూడా టీఆర్ఎస్ అనేటటువంటి పేరే వినబడే అవకాశం ఉంది.